దేవుని నిత్యమైన మంచితనం మన జీవితాలకు ఒక గొప్ప ఆశ్రయం. పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఈ వాక్యం దేవుని స్వభావం ఎంత పరిపూర్ణమైనదో మనకు గుర్తుచేస్తుంది. దేవుని దయ అనేది కేవలం ఒక తాత్కాలికమైన భావం కాదు, అది తాపరాలకు నిలిచి ఉండే ఒక నిత్యమైన సత్యం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతూ ఉండవచ్చు, కాని ఆయన కృప మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి మనల్ని ఆదరిస్తుంది. అందుకే ప్రతిరోజూ మనం ఆయన పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. ఆయన ప్రేమ శాశ్వతమైనదని గ్రహించినప్పుడు మన హృదయాలు నెమ్మదితో నింపబడతాయి. ప్రార్థన. పరలోకపు తండ్రి, మీ మారని మంచితనాన్ని బట్టి మీకు వందనాలు. మా చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నప్పటికీ మీ కృప నిత్యం స్థిరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మా హృదయాలను కృతజ్ఞతతో నింపండి మరియు మీ శాశ్వతమైన ప్రేమపై ఆధారపడటం మాకు నేర్పించండి. ఆమేన్.